ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ నగర్లో సీఎంఆర్ షాపింగ్ మాల్ను ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రజల అభిరుచులకు అనుగుణంగా మాల్స్ నిర్వహణ ఉండాలని యాజమాన్యానికి సూచన. నంద్యాలలో ఘనంగా సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందడి చేసిన సినీ నటి కృతి శెట్టి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు, బాబాసాహెబ్కు ఘన నివాళులు అర్పించిన నేతలు. ఘనంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం 5వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పాల్గొన్న నేతలు, సిబ్బంది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. ఆలగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రియ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే తన ధ్యేయమని ప్రకటన. ఆలగడ్డ మండలం కృష్ణాపురంలో రెవెన్యూ సదస్సు నిర్వహించిన తహసీల్దార్ జ్యోతి కుమారి. నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్లో ప్రముఖ పారిశ్రామికవేత్త మా ఊరి వెంకటరమణ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్, రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్, మార్కెట్ ఫెడ్ తులసిరెడ్డిలకు సీఎంఆర్ అధినేత వెంకటరమణ, సీఎంఆర్ షాపింగ్ నిర్వహణ మేనేజర్లు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం షాపింగ్ మాల్లో పలు వస్త్ర విభాగాలను ముఖ్యమంత్రి ఫారూక్, తులసిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న నంద్యాలలో నూతనంగా షాపింగ్ మాల్ రావడం చాలా సంతోషంగా ఉందని, సీఎంఆర్ షాపింగ్ మాల్ 39వ బ్రాంచ్ను నంద్యాలలో ఏర్పాటు చేయడం చాలా శుభసూచకమన్నారు. ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, తక్కువ ధరలకు నాణ్యమైన వస్తువులు, బట్టలు ఇక్కడ లభిస్తాయని తెలియజేశారు. ప్రజల అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్తదనంతో ముందుకు పోతూ 3 రాష్ట్రాలలో 39 బ్రాంచులను ఏర్పాటు చేసిన సీఎంఆర్ అధినేత మా ఊరి వెంకటరమణను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి, టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నంద్యాల డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ విజయశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలిసి మేము కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాం. ఓకేనా? వెనకకు వచ్చి తీసుకో. ఫోన్లో కూడా వైడ్ ఉంటుంది, వెనకకు వచ్చి తీసుకో. ఏడి పోడు 10 నిమిషాలు. Just wait.
सर 1 सेकंड सर इधर देखो सर एक बार सर इधर सर सर 1 सेकंड सर ओके उधर ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ओके सर 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 ना 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 सर 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 मुग्गर पట్టుకోండి सर 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 అయిపోయింది సార్ రాసండి తమ్ముడికి ఇస్తే ఈ నేస్తో మనోడు వస్తే ప్రతి షర్ట్ అందరికీ నమస్కారం. రమణ గారు పరిచయం లేదు, ఈయన అయ్యన్న పాత్రుడు మన మిత్రుడు స్పీకర్ గారి బాగా సన్నిహితుడు. స్పీకర్ గారు చెప్పారు సిఎంఆర్ స్టోరీ పెట్టాడు మా వారు ఎంతో ఓపెన్ చెప్పింది. అదేవిధంగా రమణ గారు కూడా బాగా అది దృష్టిలో పెట్టుకుని ఈవిడ చాలా కార్యక్రమాలు ఏదైనా కానీ రమణ గారు ఇక్కడ స్టోర్ ఏర్పాటు చేయడం తద్వారా దాదాపు 300 మందికి ఉపాధి అడిగారు. మా బిడ్డలంతా 300 మందికి కష్టపడి ఉపాధి వాడు చాలా సంతోషంగా ఆడపిల్ల ఆడపిల్లలు శాతపాలు వచ్చి కంపెనీ తీసుకొని ఈరోజు రమణ గారి ఎంప్లాయ్మెంట్ అడిగిన మంచి స్టోర్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా వారు అభివృద్ధి చెందారు, మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి. నిజాన్ని కూడా ఈ స్టోర్లు బాగా సిఎంఆర్ మాల్ ఓపెనింగ్ ప్రారంభించడం చాలా శుభదాయకం. అలాగే ఈ మాల్ మేనేజ్మెంట్ అధినేత అయినటువంటి రమణ గారికి, డాక్టర్ విజయశేఖర రెడ్డి గారికి, అలాగే డిఎస్పీ గారికి, ఇక్కడ మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఎందుకంటే నంద్యాల పట్టణం జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతుంది. ఇటువంటి మాల్స్ పడిన చాలా శుభసూచకం. అలాగే గోల్డ్ షాప్స్ కూడా పద్మావతి నగర్లో కూడా కొత్తవి రాబోతున్నాయి. ఎందుకంటే హెడ్ క్వార్టర్లో అంటే మనం పోయి కర్నూలు, హైదరాబాద్ పోయి కొనేవాళ్ళు పెళ్లిళ్ళు ఉంటే ఇప్పుడు అవసరం ఉండదు. మన నంద్యాల పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రజలందరూ కూడా నంద్యాలలోనే మంచి మాల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సిఎంఆర్ మాల్ అనేది కూడా ఫేమస్ మాల్. ఇది నంద్యాలలో పెట్టిన మాల్ 39వ మాలు. అలాగే మళ్ళీ కర్నూలులో కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నారు 40 మాల్, ఇది 39ది. కాబట్టి వీళ్ళకి అన్ని శుభాలు జరగాల, మంచి వ్యాపారాలు జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నంద్యాల పట్టణం మరియు గ్రామీణ ప్రజలు, దోసపాటు, నంద్యాల, బండాత్మకూరు, మహానంది ఎక్కువ వైడ్ సర్క్యులేషన్ ఉన్నటువంటిది. కాబట్టి ఇక్కడ మంచిగా జరుగుతుంది. ఏదో మన కర్నూలుకు, ఏదో విజయవాడ, ఇక్కడ హైదరాబాద్ పోయి కొనాల్సినంత అవసరం ఉండదు. అన్ని రకాల వెరైటీస్, పట్టు శారీస్ అన్ని కూడా ఇక్కడ లభిస్తాయి. కాబట్టి అందరూ కూడా ఈ మాల్ కు వచ్చి సందర్శించి వినియోగించాలని కోరుకుంటున్నాము. మనం ఆహ్వానించినటువంటి డాక్టర్ గారికి, అలాగే రమణ గారికి, మా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉందండి. ఫరూక్ గారు అలాగే రావడం, అలాగే పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇవాళ మాది 39వ షోరూము. మనకి సార్ చెప్పినట్టు ఈ నంద్యాల అప్పుడు డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయిన తర్వాత కొత్త షోరూములు, కొత్త షాపులు వచ్చి ప్రజలకి అలాగే అందరికీ మంచి విలువగా ఉంటుంది. అలాగే మేము ఎక్కడో హైదరాబాద్ అక్కడ షాపింగ్ కాకుండా ఏంటంటే అన్ని రకాల వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు అన్ని A to Z అన్నీ ఇక్కడ లభిస్తాయి. మార్కెట్ కన్నా తక్కువ ధరల్లోని అన్ని రకాల వస్త్రాలు, అలాగే ఫ్యాషన్ అనుగుణంగా మేము అన్ని రకాల వస్త్రాలు అందజేస్తాం. అలాగే అతి తక్కువ ధరల్లో మంచి వస్త్రాలు అలా అన్నీ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఓపెన్ చేయడం, అందరూ రావడం చాలా సంతోషం. చాలా థ్యాంక్స్.
ఆడదామా గేమ్ ఆడదామా పర్లేదు దేవుడు కనెక్షన్ బాగానే ఇచ్చాడు నాకు ట్రై చేద్దాం కానీ గెలిచిన వాళ్ళు అక్కడి నుంచి రావాలి ఓకే ఒక నిమిషం మినిస్టర్ గారు వస్తున్నారు ఒక నిమిషం 1 మినిట్ మినిస్టర్ గారు వచ్చారు సో గౌరవ మంత్రివర్యుల్ని సాదరంగా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మహమ్మద్ ఫారూక్ గారు సార్ ఇఫ్ పాసిబుల్ అలాగే మా ఫయాజ్ గారు కూడా విచ్చేశారు వారికి కూడా మనస్ఫూర్తి నంద్యాల పట్టణంలోని శ్రీనివాసనగర్ లో సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు సినీ నటి కృతి శెట్టి. నంద్యాల పట్టణంలోని శ్రీనివాసనగర్ లో సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సినీ నటి కృతికా శెట్టిని చూసేందుకు జనం పోటెత్తారు. ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజానీకాన్ని సినీ నటి కృతి శెట్టి పలకరించి కేరింతలు కొట్టించారు. అనంతరం షాపింగ్ మాల్లో పలు విభాగాలను ఆమె చైర్మన్ వెంకటరమణతో కలిసి ప్రారంభించారు. తొలి రోజు షాపింగ్ మాల్లో వస్త్రాలు కొనేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపించారు. షాపింగ్ మాల్ వద్ద ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నంద్యాల డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐలు ఇస్మాయిల్, సుధాకర్ రెడ్డి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మీడియా కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అండ్ నంద్యాల బీ హియర్ ఒక 10 minutes లో హీరోయిన్ బ్యాక్ అగైన్ మనందరితో మాట్లాడడానికి లోపల ప్రశ్న సరే స్టార్ట్ చేయండి. సైలెన్స్ కింద పెట్టేసి పైన తీసుకుంది ప్రెస్ మీట్ షాపింగ్ మాల్కి వచ్చి చాలా సంతోషంగా ఇక్కడ ఉన్న ఎనర్జీ చాలా బాగుంది. వాళ్ళది 40 సంవత్సరాల లెగసీ ఉంది అండ్ they take so much pride in their collections and I can see why ఇప్పుడు నేను కొన్ని సీరియల్స్ ట్రై చేశాను and they're really beautiful and I wish them all the very best with this సినిమాలు ఉన్నాయి. ఒక 1 week లో అనౌన్స్మెంట్. సార్ మీరు చెప్పండి సార్. మేడం న్యూ మూవీ సార్ చెప్పండి సార్. చాలా సంతోషం. ఇక్కడ ఉన్న ఎనర్జీ చాలా బాగుంది. వాళ్ళది 40 సంవత్సరాల లెగసీ ఉంది and they take so much pride in their collections and I can see why ఇప్పుడు నేను కొన్ని సీరియల్ ట్రై చేశాను and they're really beautiful and I wish them all the very best with this. సినిమాలు ఉన్నాయి. ఒక 1 week లో అనౌన్స్మెంట్. సార్ మీరు చెప్పండి సార్. ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ బలహీన వర్గాల ఉన్నతికి, అట్టడుగు వర్గాల అభివృద్ధికి, భారతావని శ్రేయస్సు కోసం కృషి చేసిన మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు.
రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర వహించి సమాజ స్థాపన కోసం అంబేద్కర్ చేసిన కృషి హర్షణీయమన్నారు. బహుజనుల భాగ్య విధాతగా అంటరానితనాన్ని నిర్మూలించి అందరికీ సమాన హక్కులు కల్పించేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం ఆదర్శనీయమన్నారు. ఇలాంటి గొప్ప నేతలను ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఉన్న అసమానతలను నేటి యువత రూపుమాపాలని పిలుపునిచ్చారు. భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప లిఖిత రాజ్యాంగమన్నారు. ముస్లింలకు ఖురాన్, హైందవులకు భగవద్గీత, క్రిస్టియన్లకు బైబిళ్లు పవిత్ర గ్రంథాలు అయితే భారత ప్రజలందరూ ఆచరించే పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగమన్నారు. ఇటువంటి గొప్ప రాజ్యాంగంను రూపొందించిన అంబేద్కర్కు భారత జాతి అంతా ఘన నివాళులు అర్పించాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ అశోక్ బాబు, కౌన్సిల్ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, మాజీ మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే గల్లా మాధవి, మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్, చైర్మన్లు ఆనం వెంకటరమణారెడ్డి, నీలాయపాలెం విజయ్ కుమార్, క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిదాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బ్రహ్మం చౌదరి, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, టీడీపీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జ్ హాజీ హసన్ బాషా, నేతలు కోడూరు అఖిల్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజశేఖర్, తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి శివసాంబారెడ్డి, ఎన్ఆర్ఐ వింగ్ కోఆర్డినేటర్ రాజశేఖర్, దామోదర్ రాజు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మన పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనం ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి ఇంత ఘనంగా జరుగుతుంది. పెద్దలందరూ కూడా షరీఫ్ గారు లాంటి వాళ్ళు, ఎమ్మెల్యే గారు మాధవ్ గారు, మాజీ మంత్రి సుజాత గారు, ఇక్కడ ఎమ్మెల్సీ పంచుమర్తి గారు, పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ అశోక్ బాబు తదితర పెద్దలు ఎంతో మంది కూడా భాషలు అందరూ కూడా సమక్షంలో ఈ రోజున అందరూ కలిసి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి ఇంత ఘనంగా జరుపుకోవటం కూడా చాలా గొప్పదని చెప్పి కూడా తెలియజేస్తూ, భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ఒక నిమ్న కులానికి చెందిన వ్యక్తి, ఆనాడు అస్పృశ్యుడిగా భావించబడిన వ్యక్తి. అందరూ కూడా ఎవరు రాస్తారు? భారతదేశ రాజ్యాంగం. భారతదేశ రాజ్యాంగాన్ని రచించే మేధావి భారతీయుల్లో ఉన్నాడని చెప్పి ఆలోచించుకుంటున్న నేపథ్యంలో ఆనాడు గవర్నర్ జనరల్ గా ఉన్న మౌంట్ బ్యాటన్ ఎక్కడో వెతుకుతారేంటి, మీ చట్టలోనే మేకపిల్లలను పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈజ్ ద ఫిట్ మ్యాన్ టు రైట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఆ రోజున మౌంట్ బ్యాటన్ గారు చెప్పిన వాస్తవం కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ, ఆ మహానుభావుడికి జాతి అంతా కూడా నివాళులు అర్పించవలసిన రోజు, శ్రద్ధాంజలి ఘటించవలసిన రోజు అని తెలియజేస్తూ, ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున మనందరం కూడా మహానుభావుడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆ మహానుభావుడి ఆత్మ శాంతించాలని చెప్పి కూడా అందరం కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఆరంభించి 5 సంవత్సరాలు అయిన సందర్భంగా కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నేతలు, సిబ్బంది ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం 5వ ఆవిర్భావ వేడుకలు పార్టీ కార్యాలయం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ అనురాధ, పార్టీ నేత అశోక్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నేతలు ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆవిర్భావ వేడుకలలో భాగంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నేతలు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నాడు ఎన్టీఆర్ పార్టీని ప్రారంభించి పేదల సంక్షేమం కోసం పాటుపడితే అదే స్ఫూర్తి కొనసాగిస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు అందించిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రాన్ని ముందుకు నడిపే దిశగా చంద్రబాబు పనిచేస్తున్నారని, పార్టీ కార్యకర్తల కోసం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి పేదల కోసం ఈ కార్యాలయం నుండే మంచి చేస్తున్నారని అన్నారు. గత 5 ఏళ్ల జగన్ విధ్వంస కాండలో భాగంగా కేంద్ర పార్టీ కార్యాలయంపై కూడి వైసీపీ గూండాలు దాడులు చేశారని, అయితే మొక్కవోని ధైర్యంతో పార్టీ కార్యకర్తలు కార్యాలయాన్ని కాపాడుకున్నారన్నారు. పార్టీ కార్యాలయం దాడి చేసిన వారికి కృష్ణ జన్మస్థానం చూపిస్తామని, మరోసారి అలాంటి పనులు చేయడానికి భయపడేలా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలను పార్టీ కేంద్ర కార్యాలయం నుండి తీసుకొని సంబంధిత అధికారుల ద్వారా ప్రజల సమస్యలను తీర్చేందుకు కార్యాలయంలో సిబ్బంది, నేతలు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు బ్రహ్మం చౌదరి, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజున 5 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఈ ప్రధాన కార్యాలయాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. మన పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమృతస్థాల మీదుగా ఈ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం
ఆనాడు చాలా సంతోషించాం. అందరూ జేజేలు పలికారు. తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ భావాలు కలిగిన ప్రాంతీయ పార్టీ. భిన్నత్వంలో ఏకత్వం వల్ల జాతీయ ప్రాధాన్యత జాతీయ స్థాయిలో భారతదేశాన్ని ఐక్యంగా ఉంచాలి, ఏకత్వంలో ఉంచాలి, భారతదేశ సర్వసత్తాక సౌభ్రత్వాన్ని కాపాడాలని ఆ రోజున పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన 1982 మార్చి 29వ తారీఖున ఆయన అదే మన పార్టీ అధినేత పార్టీ జాతీయ అధ్యక్షుడు ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూజాత్మకంగా అనుసరిస్తున్నారు అని చెప్పడానికి తెలియజేస్తున్నారు. ఈ పార్టీ కార్యాలయం మనందరికీ పూజనీయమైన ఒక దేవాలయం. ఈ కార్యాలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుడి దగ్గరికి అవసరాల కోసం అంటాము, ఏ వ్యక్తిని తెచ్చుకోవడానికి మనం వస్తామో, అయ్యా నా కుటుంబం చెప్పి దేవుడిని ప్రార్థిస్తాము. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా మాకు సమస్య ఉన్నది, సమస్య తీర్చండి దేవాలయం లాంటి ప్రధాన కార్యాలయంలో వస్తారు. ఇక్కడికి వచ్చిన ప్రతి సమస్య కూడా తీర్చి వారందరూ కూడా సంతోషంగా ఆనందంగా తిరిగి వెళ్ళేటట్టుగా చూడవలసిన బాధ్యత కూడా ఇక్కడ పనిచేస్తున్న మనందరికీ కూడా నేను తెలియజేస్తాను. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి అనువైన రాజ్యాంగాన్ని రచించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా మంత్రి ఫారూక్, కలెక్టరు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అందరి వాడని, ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలో దళితుల సంపూర్ణ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం అందరికీ ఆదర్శనీయమన్నారు. సమాజంలో అణగారిన పేద వెనుకబడిన వర్గాలకు సామూహిక రక్షణ కల్పించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అందరికీ ఆదర్శవంతమైన పాలన కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారని మంత్రి ఫారూక్ తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఇతర అధికారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఆలగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రియ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. మేళాను ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రారంభించారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే తన ధ్యేయమని ప్రకటించారు. ఆలగడ్డ పట్టణంలో ఎమ్మెల్యే అఖిలప్రియ ఆధ్వర్యంలో అనంత డిగ్రీ కళాశాల నందు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. జాబ్ మేళాలో 3 కంపెనీలు పాల్గొని నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న నిరుద్యోగ యువతీ యువకులను ఉద్దేశించి అఖిలప్రియ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్ మేళాను ఉపయోగించుకొని ప్రయోజకులు అవ్వాలన్నారు. గతంలో తాను ఎన్నికల కంటే ముందు ఆలగడ్డ తాలూకాలో 5,000 ఉద్యోగాలు ఇప్పిస్తానని మాట ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం ఆలగడ్డ తాలూకాలో చెప్పిన ఉద్యోగాలన్నీ ఇప్పిస్తానని అఖిలప్రియ అన్నారు. ఆలగడ్డలో ప్రతి నెల ఇలాంటి జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఆలగడ్డలో పరిశ్రమల ఏర్పాటుకు కూడా కృషి చేస్తామని, విగ్గు తయారయ్యే కంపెనీ ఆలగడ్డలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పరిశ్రమ ద్వారా 2,000 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. అలాగే ఆలగడ్డలో త్వరలో సోలార్ కంపెనీ కూడా పెడుతున్నామని, దీని ద్వారా 50 మందికి ఉద్యోగాలు వచ్చేలాగా చూసుకుంటామని అఖిలప్రియ వెల్లడించారు. పార్టీలకు అతీతంగా నిరుద్యోగ యువతీ యువకులకు అందరికీ కూడా జాబ్ వచ్చేలాగా తాము చూసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, టీడీపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆళ్లగడ్డ తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆళ్లగడ్డ మండలంలోని ఆర్ కృష్ణాపురం గ్రామంలో మండల తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఆళ్లగడ్డ మండలంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా రైతులు తమ పొలాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే రెవెన్యూ సదస్సులలో అర్జీలు సమర్పిస్తే వారికి 45 రోజుల లోపల న్యాయం జరుగుతుందని తెలిపారు. ఆన్లైన్ భూమి సంబంధిత సమస్యలు ఉన్నవారు మ్యూటేషన్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లతో పాటు అన్ని సేవలను ప్రజలు ఉచితంగా పొందవచ్చన్నారు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పనులు కావడం లేదని ఇబ్బందులు పడుతున్న రైతులు రెవెన్యూ సదస్సుల ద్వారా అధికారులను సంప్రదించాలని వివరించారు. జనవరి 8 వరకు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులలో పాస్ బుక్కులలో పేరు తప్పు ఉన్నా
మ్యూటేషన్ తదితర అన్ని సమస్యలను గ్రామసభ ద్వారా పరిష్కరించనున్నట్లు తెలిపారు. రెవెన్యూ సంబంధిత సమస్యలే కాకుండా గ్రామంలో ఇతర సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొని రావాలన్నారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుందని తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి వివరించారు. నంద్యాల జిల్లా హౌసింగ్ పీడీ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నంద్యాల జిల్లా వ్యాప్తంగా 2822 గృహాలను మంజూరు చేసిందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 1872 గృహాలు పూర్తి అయి ఉన్నాయన్నారు. మిగిలిన 950 గృహాలు వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 66% పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన 34% పనులు డిసెంబర్ 20 తేదీలోపు పూర్తి చేస్తామన్నారు. ఆలగడ్డ సబ్ రిజిస్టర్ చైతన్య రాయల్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు అధికారులు గ్రామ ప్రజల వద్దకు రావడం జరిగిందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గోపిరెడ్డి, వెంకట శివారెడ్డి, రఘురామిరెడ్డి, విఆర్ఓ సంజీవరాయుడు, గోవిందరెడ్డి, హాసన్, కిషోర్, నర్సిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, నరసింహులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మీరు బాగా పరిష్కారం చేసుకుని వీళ్ళందరూ ఉన్నారా తీసుకుంటా వాళ్ళకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ నగర్లో సీఎంఆర్ షాపింగ్ మాల్ను ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. ప్రజల అభిరుచులకు అనుగుణంగా మాల్స్ నిర్వహణ ఉండాలని యాజమాన్యానికి సూచన. నంద్యాలలో ఘనంగా సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం. సందడి చేసిన సినీ నటి కృతి శెట్టి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. బాబాసాహెబ్కు ఘన నివాళులు అర్పించిన నేతలు. ఘనంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం 5వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పాల్గొన్న నేతలు, సిబ్బంది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. ఆలగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రియ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే తన ధ్యేయమని ప్రకటన. ఆలగడ్డ మండలం ఆర్ కృష్ణాపురంలో రెవెన్యూ సదస్సు నిర్వహించిన తహసీల్దార్ జ్యోతి కుమారి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.